మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానం కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ వారంలోని సోమవారమైనటువంటి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంలోని ఒక వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నాయన మీ కృపలో నా తండ్రి ఈ సిలువ ధ్యానాలన్నింటిలో తండ్రి మమ్మల్ని నడిపించి ప్రత్యేకంగా నాయన ఈ యొక్క పరిశుద్ధ వారంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ సోమవారం దినం నాయన నీ బిడ్డల మధ్యలో నన్ను నిలువబెట్టినటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో తండ్రి అల్పుడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు కృప చూపమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి పరిశుద్ధ వారంలోని సోమవార దినమందు వాక్య పరిచర్య చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొదట నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ప్రవీణ్ రాజ్ గారికి, ఆయన నా స్నేహితుడు, మా ఇద్దరికి ఒకేసారి ఆర్డినేషన్ అయింది, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పిసిసి కమిటీకి, అలాగే చేరి వచ్చినటువంటి ప్రియ సంఘానికి ప్రభునామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనం చాలా దినాలుగా 40 దినాలుగా ఈ శ్రమల కాలపు ఆరాధనలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే పరిశుద్ధ వారంలో ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి సంఘ పితరులు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను, పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాలను మనం గమనించినప్పుడు నేటి ధ్యానాంశము మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ అనేటువంటి అంశాన్ని గురించి దేవుని ఆత్మ సహాయం ద్వారా కొంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన 33.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో జీవించారు. దైవ మానవుడిగా ఆయన 33.5 సంవత్సరం జీవించిన ఆ జీవిత ఘట్టంలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, విలువైనటువంటి మాటలు, చాలా సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చేశారు. అయితే ఈ చివరి దినాల్లో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మానవ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని ప్రభు జరిగించాడు. అది లాజరు చనిపోయిన తర్వాత 4వ దినాన ఆయన మరణంలో నుండి తిరిగి జీవంలోనికి తీసుకురావడం. మరి నిన్ననే మనం యెరూషలేము జయప్రవేశాన్ని గురించి చక్కగా ప్రతి దేవాలయంలో కూడా మనం చక్కగా మట్టలాదివారాన్ని మనం జరుపుకున్నాం. మట్టలాదివార దినాన జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా వారు స్వాగతించారు, ఆయన ఏ విధంగా ఆయనకు జయ జయధ్వానాలు పలికారు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ పస్కా పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వచ్చినటువంటి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది ప్రజలకు ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదుల మత సిద్ధాంతాలకు, వారి యొక్క విశ్వాసానికి అతీతంగా 4వ దినాన యేసు అనేటువంటి వ్యక్తి ఆయన మరణములో నుండి జీవంలోకి తీసుకొచ్చాడు అనేటువంటి మాట తెలిసినప్పుడు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి యేసును చూడాలనుకున్నారు. అదే సమయంలో యేసు బ్రతికించినటువంటి లాజరును కూడా చూడాలని ఆ పండుగకు వచ్చినటువంటి ప్రజలు ఆశపడుతున్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో యేసు ఎవరో చూడాలనేటువంటి ఆశతో యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి మేము యేసును చూడాలని తెలియజేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది. వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను చూడాలనుకుంటున్నారు మంచిదే, కానీ మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారంటే, ఏం చూడబోతున్నారంటే మనిషి కుమారుడు మహిమ పొందాల్సినటువంటి గడియను కూడా మీరు చూడబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ మరణం నుండి విముక్తి అనేది లాజరుకు ఒక్కడికే కాదు, యావత్ ప్రపంచంలో మానవుడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఇలాంటి
శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పొందబోతున్నారు అనేటువంటి సత్యాన్ని ప్రభువు వారికి విశదీకరిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మరి ప్రతిదానికి కూడా సమయం ఉంది. బైబిల్లో మనం గమనిస్తే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం గమనించినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. పుట్టడానికి, చనిపోవడానికి, ఏ పని చేయాలన్నా కూడా అది దేవుని నిర్ణయ కాలంలో జరుగుతూ ఉంటాయి. మనం ఎన్నో చేయాలనుకుంటాం, అయితే అవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే దేవుని నిర్ణయ కాలంలో జరుగుతాయి. అబ్రహాం కూడా తనకు కుమారుడు కావాలని దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. 75 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. 99 సంవత్సరాలప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుని నిర్ణయ కాలంలో దేవుడు ఇస్సాకును అబ్రహాంకి ఇచ్చాడు. అలాగే మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం అనుకున్నట్లు కాదు, కానీ దేవుని కాలమందు అది జరిగేటట్లుగా ప్రతి పనిని కూడా దేవుడు నిర్ణయించుంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడే, అట్ ద సేమ్ టైం ఆయన మనుష్య కుమారుడు కూడా. ఎందుకంటే వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి ఆయన శరీరధారిగా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని మనందరికీ కూడా చక్కగా ఎరిగినటువంటి వారమే. 1 తిమోతి 2:5 కనుక మనం గమనించినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనిషి కుమారుడు మహిమ పొందాల్సినటువంటి గడియ, దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దేవుడు ఆదిలో మానవుని చేసినప్పుడు వారిని ఎలా చేశాడంటే దేవునితో సమానంగా ఉండేటట్లుగా చేశాడు. 8వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఆదామును దేవుడు చేసినప్పుడు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింపజేశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మట్టితో మానవుని చేసినా కూడా ఆ మట్టికి మహదైశ్వర్యాన్ని కలిగించాడు, మహిమనిచ్చాడు. మహిమ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎటర్నిటీ, అనగా నిత్యత్వము, అనగా మహిమ అంటే అంతము లేనటువంటిది. అలాంటి జీవితాన్ని మానవునికి దేవుడిస్తే, మానవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం ఎప్పుడైతే మానవుడు చేశాడో, దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే మీరాడో, దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను మానవుడు పోగొట్టుకున్నాడు. రోమాపత్రికలో మనం గమనిస్తే ప్రియులారా, 3వ అధ్యాయము 22వ వచనంలో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా తోటలోనే మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. మరి మహిమను పోగొట్టుకున్నటువంటి మానవుడు అపవాది శోధనల చేత మహిమను పోగొట్టుకున్నంత మాత్రాన దేవుని యొక్క ఆశ ఏంటంటే, తన స్వరూపంలో తన పోలికలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మహిమ కలిగినటువంటి వారుగా ఉండాలి. తనకు ఎలాంటి మహిమ అయితే ఉందో అలాంటి మహిమ ఆయన బిడ్డలు కూడా కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఆశపడేది కూడా అదే కదండి. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారంటే, తల్లిదండ్రుల కంటే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. అంతేగాని ఏ తల్లిదండ్రులైనా కూడా మాకంటే మా బిడ్డలు తక్కువగా ఉండాలని లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. అలాగే దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి మానవుడు దైవత్వాన్ని, అనగా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను సంతరించుకోవాలనేటువంటి ఆలోచన తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఆయన పంపడం జరిగిందని మనకు తెలుసు ప్రియులారా. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభును పంపి ఆయనలో మనం చేసినటువంటి పాపానికి శిక్ష విధించి, ఆ శిక్ష నుంచి జయ జీవితాన్ని ఆయనకి ఇచ్చి తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి మహిమను అనుగ్రహించడం దేవుని ఉద్దేశంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవుని మనసు ఎలా ఉంటుందంటే, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, మరి దుష్టుడు మరణము నొందుట నాకేత్ మాత్రమైన సంతోషము కలుగునా. మానవుడు మహిమను పోగొట్టుకొని ఉంటే దేవునికి ఇష్టం లేదండి. ఇంకొక మాట కూడా ఏమంటాడంటే, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో,
మరణమునందువాడు మరణమునందుని బట్టి నేను సంతోషించే దేవుణ్ణి కాదు. మరి మానవుడు మహిమ లేకుండా బ్రతకడం నాకు సంతోషము కాదు. ఎందుకంటే మానవుడు కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఏదైతే మహిమ ఉందో అదే మహిమను మరి మానవుడు కూడా పొందాలి అనేటువంటి ఆలోచన తండ్రి అయినటువంటి దేవుడు చేస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకనే దైవ ప్రణాళికలో దైవ నరుడిగా మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం అవశ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎబ్రిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినట్లయితే మానవునికి మహిమ ఇవ్వాలంటే ఎవరైతే మానవునికి మహిమను పోగొట్టడానికి సాతాను పాపం చేయించిందో, ఎవరైతే మానవునికి మరణశిక్ష విధించారో మరణశిక్ష విధించినటువంటి వారే మరణించాలి. చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినట్లయితే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యం. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని రాయబడింది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు కానివ్వండి, ఆయన శిలువ మరణం కానివ్వండి, శిలువలో ఆయన పొందినటువంటి బాధలు కష్టాలు ఇవన్నీ కూడా దేని కొరకంటే మానవులు పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి వారికి ఆపాదించడానికి, తిరిగి మానవునికి సమకూర్చడానికి మన ప్రియ రక్షకుడు శిలువలో అటువంటి శ్రమలు అనుభవించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మరి అందుకని ఆ దినాల్లో లాజరును సమాధిలో నుంచి బయటికి తీసుకురావడం అనేది ఒక చాలా పెద్ద ఎంతో విశేషమైనటువంటి వార్తది. మామూలుగా ఎవరైనా బాగలేకుండా బాగయ్యారంటేనే చాలా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది కదండి. మంచి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఫైనల్ స్టేజ్లో ఎవరైనా ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ క్యాన్సర్ నుంచి బాగుపడి మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నారంటే ఒక గొప్ప సాక్ష్యం. సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దేవుని నామానికి మహిమ. మరి జబ్బు పోతేనే అంత మరి విశేషమైనటువంటి సాక్ష్యం వచ్చినప్పుడు లాజరు చనిపోవడం అందరూ చూశారు. లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య కబురు పెట్టడం అందరూ విన్నారు. యేసయ్య లాజరు సమాధి దగ్గరికి రావడం చూశారు. లాజరు బయటికి రమ్మన్నప్పుడు ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చినటువంటి లాజరును కూడా వాళ్ళు చూశారు. కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి సంగతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆ పస్కా పండుగ దినాల్లో గ్రీసు దేశస్తులు కూడా అక్కడికి వచ్చారు. పస్కా పండుగ జరుగుతుందంటే యెరూషలేం రావడానికి సుదూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చేటువంటి వారు. ఎందుకంటే ఆ పస్కా పండుగ అనేటువంటిది అంతటి ప్రత్యేకత కలిగినటువంటి పండుగ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రీసు దేశస్తులకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతారు. యూదులు సూచక్రియలు అడుగుతారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతారు. ఎట్లా జరిగింది? లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఎలా బ్రతకగలిగాడు? యాయిరు కుమార్తె చనిపోయి బ్రతికినప్పుడు అందరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మరి అప్పుడే ఆమె చనిపోయింది. అప్పటికప్పుడే చనిపోయినటువంటి కొంత ముఖ్యమైనటువంటి మొదటి సమయంలోనే ప్రభు వెళ్ళి చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని చెప్పి తలి తాకిమని లేపాడు. నాయని విధవరాలు కుమారుని లేపినప్పుడు సాయంత్రం అయింది. అంటే యూదుల నమ్మకం ఏంటంటే చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ 3 దినాల వరకు వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి యాయిరు కుమార్తె బ్రతికినప్పుడు పెద్ద సెన్సేషనల్ కాలేదు, నాయని విధవరాలు కుమారుడిని లేపినప్పుడు కూడా పెద్ద సెన్సేషన్ కాలేదు. కానీ యూదుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రభు, అందుకే ఆయన లేట్ చేశాడు. అక్కడ లాజరుకు బాగలేదని ప్రభువు తెలుసు, లాజరు చనిపోతాడని కూడా ప్రభువు తెలుసు, లాజరును తాను లేపబోతున్నాడని కూడా ప్రభువు తెలుసు. ఎందుకంటే ప్రభు ఎలాంటి వాడు? భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినటువంటి వాడు. జరగబోయే సంఘటనలన్నీ కూడా ముందుగానే ఎరిగినటువంటి దేవుని కుమారుడు. కాబట్టి అందుకే ఆయన అంటాడు శిష్యులతో కూడా, అయ్యా మనం ఇప్పుడు వెళ్తే ఏం లాభం? అనారోగ్యంతో ఉన్నప్పుడే పోయింటే మంచిది కదా. ఇప్పుడు లాజరు ఆల్రెడీ చనిపోయాడు కదా, 3 రోజులు అయిపోయింది కదా, 4వ రోజు మనం పోతే ఏం ప్రయోజనం? ప్రభు అంటున్నాడు, ఈ వ్యాధి లాజరు మరణం కొరకు వచ్చింది కాదు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. ఎందుకంటే యూదుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ 4వ దినాన సమాధిలో నుండి లాజరును బయటికి తీసుకురావడం
అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, మరి ఆ పస్కా పండుగ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క సంచలనమైనటువంటి లాజరు యొక్క మరణ వార్త చాలా ప్రాముఖ్యమైంది. అందరూ కూడా అలా చేసినటువంటి వ్యక్తిని మేము చూడాలి. యేసు అనేటువంటి వ్యక్తి లాజరును లేపాడు కాబట్టి యేసుని మేము చూడాలి. అలాగే 4వ దినాన సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి లాజరును కూడా మేము చూడాలి అనేటువంటి సందర్భంలో యేసయ్య వాళ్ళతో చెప్తున్నటువంటి మాట. శిష్యుల దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మేము చూడాలి, మీ యొక్క కాపరిని మేము చూడాలి, మీ ఆత్మీయ తండ్రిని మేము చూడాలి, మీ యొక్క గురువుని మేము చూడాలంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లాజరు ఒక్కడే కాదు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా లాజరు ఏ విధంగా లేచాడో, లాజరు ఏ విధంగా సమాధిలోంచి బయటకు వచ్చాడో అలాంటి అనుభవాన్ని త్వరలోనే పొందబోతున్నారు. అలాంటి పరిస్థితులని ప్రభు అంటున్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఎందుకంటే ఇంతటితో ఈ మరణం అనేటువంటి ముసుగు నా యొక్క శిలువ మరణంతో కొట్టివేయబడబోతుంది. మనుషుల మీద ఉన్నటువంటి మరణం అనేటువంటి ముసుగును కలువరి శిలువలో నేను తీయబోతున్నానటువంటి మాట ప్రభు అక్కడ చెప్తున్నట్లు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ ప్రవచనం కూడా అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, మరి యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వచనంలో అంటాడు, 7-8 వచనాలు మనం గమనిస్తే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చెప్తున్నాడు. లాజరుకు ఒక్కడికే కాదండి ఈ భాగ్యం, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ముందే చెప్పాడు ప్రభు, పునరుద్ధానమును జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికిన విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నటికీ చనిపోడు. ఇది లాజరుకు ఒక్కడికే కాదు, యావత్ మానవాళికి, ప్రపంచంలో నరులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా బిడ్డలుగా జీవించాలని ఇష్టపడతారో, ఎవరు నా మార్గాల్లో నడవడానికి ఆసక్తి చూపిస్తారో ప్రతి ఒక్కరికి నేను కలిగించబోయేటువంటి గొప్ప భాగ్యం ఇది. అందుకే నేటి పాత నిబంధన ప్రభు ప్రియులారు అక్కడ మరి వెలుగులో ఒక చీకటిలో నడిచేటువంటి వాడు దేవుని నమ్ముకోవాలని యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో చక్కగా ఆ మాటలు మనం చూడగలం ప్రియులారా. యెషయా గ్రంథం నేటి పాత నిబంధన పాఠంలో మనం గమనించినట్లయితే తప్పగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడెవడు, వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఖచ్చితంగా ఇది కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుని నమ్ముకోకపోతే ఇలాంటి అనుభవం వారి జీవితాల్లో, మహిమ కలిగినటువంటి జీవితాన్ని పొందేటువంటి అనుభవం వాళ్ళ జీవితాల్లో పొందలేరు అనేది దేవుని యొక్క మాటగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకని చూడండి, రోమాపత్రికలో పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 23వ వచనంలో, పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే పాపం వల్ల మానవుడు మహిమను పోగొట్టుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనకున్నటువంటి కృపావరం ఏంటంటే నిత్య జీవము అనేటువంటి మహిమను తిరిగి మానవుడు పొందబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాన ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క సోమవారం దినాన జరిగిన సంఘటనల ద్వారా కూడా మరి దేవుడు ఏ రీతిగా మనల్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడో, మనం ఎలా ఉన్నాం, మనం అలాంటి మహిమ కలిగినటువంటి జీవితం మనలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ దినానైనా అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ సోమవారం దినాన జరిగినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మొట్టమొదటిది ఏంటంటే అంజూరపు చెట్టును శపించడం, రెండవది దేవాలయాన్ని శుద్ధీకరించడం. ఇవి కూడా మన విశ్వాస జీవితానికి పదును పెట్టేటువంటి అంశాలు ప్రియులారా. మరి ఏ మానవుని జీవితంలోనైనా చివరి ఘట్టాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. చివరిగా వారి జీవితంలో చేసేటువంటి పనులు కానివ్వండి, వారు చెప్పేటువంటి మాటలకు కానివ్వండి, చాలా విలువ ఉంటుంది.
అందుకని మనం మహాశుక్రవారం దినాన యేసయ్య శిలువలో పలికినటువంటి 7 మాటలు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ దేవాలయంలో కూడా మరి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూస్తే మొట్టమొదట సోమవార దినాన జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆదివారం యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో ఆయనకు చాలా ఘనమైనటువంటి స్వాగతం పలికారు ప్రజలందరూ కూడా. ఆయన యెరూషలేం దేవాలయాన్ని సందర్శించి తిరిగి బేతనీకి వెళ్ళిపోయారు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా చక్కగా రాయబడున్నాయి ప్రియులారా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలు చక్కగా రాయబడున్నాయి. చూడండి, 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనంలో, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళెను. అనగా నిన్న సాయంత్రం జరిగినటువంటి ఆ యొక్క యెరూషలేం జయప్రవేశం అయిపోయిన తర్వాత ప్రభువు మళ్ళీ బేతనీకి వెళ్ళిపోయారు. బేతనీకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనగా ఈ దినాన పరిశుద్ధ సోమవారం దినాన జరిగినటువంటి సంఘటనను మనం 12వ వచనంలో మనం చూస్తే, మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని, అంటే మరి బేతనీయ నుంచి మళ్ళీ యెరూషలేంకి వెళ్తున్నారు. పరిశుద్ధ సోమవారం జరిగినటువంటి సంఘటన. బేతనీయ నుండి మరి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు ఆయన ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు వైపు చూశాడు. చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చూడండి పిల్లలు, ఇప్పుడు కూడా రోడ్డు పక్కనంతా కూడా చెట్లు వేసి పెడతారు. దేనికని? అవి మనకు సేద తీర్చడానికి. ఈ రోజులంటే మనకు రెస్టారెంట్లు, హోటల్స్ ఏవేవో ఉంటాయి. ఆకలిగా ఉంటే తినడానికి, ఏదో టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికో ఏదో ఉంటాయి. రిక్రియేషన్ సెంటర్స్ ఉంటాయి. కానీ పాత రోజులు ఏమున్నాయి? మానవుడు ఏదైనా తినాలంటే పండో తినాల్సిందే, అంతే కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయనలో ఎంతో మానసికమైనటువంటి వేదన, హృదయంలో ఎంతో ఆందోళనగా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని దినాల్లో ఆయన సిలువ ఎక్కాలి, సిలువ మరణం ఆయన అనుభవించాలి. కాబట్టి ఆయన ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా చాలా నలిగిపోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆకలిగొని అంజూరపు చెట్టు వైపు ఆశతో చూసినప్పుడు దాంట్లో ఏ ఫలం కూడా దొరకలేదు. ఆయన అప్పుడు అంటున్నాడు, ఇక మీదట నీ ఫలముని ఎవరు కూడా తినకుందురుగాక అన్నాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి. చాలా మంది అనుకుంటారు, దేవుడు వాళ్ళనే ఆశీర్వదిస్తున్నాడే, మమ్మల్ని ఆశీర్వదించడం లేదే, వాళ్ళ పిల్లలు ఎక్కొస్తున్నారే, మా బిడ్డలు ఎక్కి రావట్లేదే, మా కుటుంబాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి, మా కుటుంబాలు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటా ఉంటారు. కానీ దేవునికి ఏమైనా పక్షపాతం ఉందండి? యేసుక్రీస్తుకు పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. యేసుక్రీస్తు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఆయన ఆదిలో కూడా మనం గమనిస్తే దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో, మానవుని చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి లోబరుచుకోండి. అంటే ఎంతగా ఫలించాలని ఆశపడుతున్నాడు చూడండి. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఏ పిలుపును మనం చూసినా మన ఆశీర్వాదానికే, మనం ఫలించడానికే, మనం అభివృద్ధిలోకి రావడానికే దేవుడు ఇష్టపడతాడు తప్ప మనల్ని అణగార్చాలని ఆశపడే దేవుడు కాదు కదా. మరి మనం ఎలా ఉన్నాం ఈ దినాన? అంజూరపు చెట్టులాగా మన జీవితాలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేసుకుంటే ఒకసారి ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఎందుకు ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం ఫలిస్తేనే దేవునికి మహిమ. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. క్రైస్తవులు అంటే ఫలించేవారు కదండి. మన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మైనారిటీస్ అని రాస్తుంటారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ మైనారిటీ, క్రిస్టియానిటీ ఈజ్ మెజారిటీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. మేము మైనారిటీ అండి, మేము అన్నగారిని ప్రజలమండి, దిగజారిన వారమండి. దేవుడు చెప్పాడా? దేవుడు ఏమన్నాడు? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందివాడుగా ఉండవు. కానీ మనం బైబిల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అసలు. దేవుడు ఏం చెప్పాడు? ఆల్రెడీ ఆయన ఆశీర్వాదాన్ని రివీల్ చేశాడు. అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడు?
నీ నామాన్ని బట్టి నేను ప్రజలను ఆశీర్వదిస్తానన్నాడు. నీవు అనేక జనాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ నామాన్ని బట్టి జనములు దీవించబడతారు, నిన్ను బట్టి ప్రజలు ఆశీర్వదించబడతారు. కానీ నువ్వు తక్కువగా ఉండేటువంటి మనిషివి కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ మైనారిటీ. ఎవరు కూడా మనం అలా అనుకోవడానికి ఏంటంటే మన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోవడమే. బైబిల్లో ఎవరినైనా చూడండి అండి, తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాం తక్కువగా ఉన్నాడా? ఇస్సాకు తక్కువగా ఉన్నాడా? యాకోబు తక్కువగా ఉన్నాడా? ఎవరు తక్కువగా ఉన్నారు? మరి మనం ఎందుకు తక్కువ వాళ్ళు అవుతాం? దేవుడు చెప్పింది మనం చేయం కాబట్టి. దేవుడు చెప్పింది మనం చేయం కాబట్టి. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనంకి వస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి చదివి సహకరించండి దేవుని బిడ్డలారా. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి బిగ్గరగా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. 12 అధ్యాయుల్లోనే దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఆర్థికంగా ఆశీర్వదించాడు, ఆత్మీయంగా ఆశీర్వదించాడు, శారీరకంగా ఆశీర్వదించాడు కదండి. అబ్రహాముకు ఒక్క బిడ్డ చాలనుకున్నాడండి. ఏమడిగాడు దేవుణ్ణి? ప్రభువా ఒక్కడినిస్తే చాలు ప్రభు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పోయి భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు లెక్కబెట్టు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్కబెట్టు. నువ్వు లెక్క పెట్టగలవా? నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు లెక్క పెట్టగలవా? ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా? భూమి మీద రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడు అక్కడ కూడా రాయబడి ఉంది ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనిస్తే చూడండి ప్రియులారా, అక్కడ రాయబడిన మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. హల్లెలూయా కదండి. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండంకి వచ్చే లోపల వాళ్ళు ఏమంటున్నారంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మీరు ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించి ఉన్నారు. క్రైస్తవులను లెక్క పెట్టగలరండి కదా? రాత్రుల్లో చూస్తా ఉంటే నవ్వు వస్తా నాకు కూడా. ఏ ఊర్లో నక్షత్రాలు ఉన్నా ఆ ఊర్లో దేవుడు ఉంటారు. హల్లెలూయా కదండి. ఉంటారా లేదా? ఎక్కడ ఇసుక రేణువులు ఉన్నాయో అక్కడ దేవుని బిడ్డలు ఉంటారు. దేవుని బిడ్డలను లెక్క పెట్టడం ఎవరి తరం కాదు. సంఖ్యాకాండంలో అంటాడు ప్రియులారా, యాకోబు యొక్క 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా అభివృద్ధి చెందించాడంటే అబ్రహాము అన్నిట్లో దేవునికి భాగమిచ్చాడు కదండి. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఎందుకు మనం దీవించబడలేకపోతున్నామంటే అబ్రహాం అన్నిట్లో దేవునికి భాగమిచ్చాడు, సమయంలో భాగమిచ్చాడు కదండి. సమయంలో దేవునికి అబ్రహాం భాగమిచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము యెహోవా నామమున బలిపీఠం కట్టందే ఏ పని చేసేవాడు కాదు కదా. సమయంలో భాగమిచ్చాడు. అలాగే తన ఆహారంలో భాగమిచ్చాడు. మంచి ఎండవేళ సింధూర వనంలో ముఖం తెలియనటువంటి 3 వ్యక్తులు వస్తే ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఆదరించాడు కదండి. అలాగే అబ్రహాము తన ఆస్తిలో దేవునికి భాగమిచ్చాడు. మనం 10వ భాగం ఎప్పుడు ఇస్తున్నాం? ఇప్పుడు మనం ఆ సంఘాల్లో కోత పండుగ పెట్టి ఒక 3 దినాలు మీటింగ్ పెట్టి ఎంతో మంది దైవ శాఖలను పిలిపించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 10వ వంతు ఇండి అంటే కూడా ఎంతమంది ఇస్తారండి? 10వ వంతు ఎందుకు ఇవ్వాలండి కదా? ఎందుకు ఇవ్వాలి? ఎంతో కొంత ఇద్దాంలే కదా. ఆశీర్వాదం కావాలి ఎంతగా మనకు. మన మటుకు గుప్పిలిప్పం, దేవుడు మటుకు ఆకాశ వాకిళ్ళు ఇప్పాలి. అబ్రహాం ఎప్పుడు ఇచ్చాడు? ఆదికాండంలోనే ఇచ్చేసాడు. షాలేం రాజు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొస్తే తన ఆస్తిలో 10వ వంతు ఆయనకి ఇచ్చాడండి అబ్రహాము. మీరు అట్ట చేయండి రా నాయనా, మీరు కూడా అబ్రహాం లాగా ఉండాలంటే అని మలాకి 3:10లో ప్రభు చెప్పాడు మనకు. ఆదికాండం ఎక్కడ, మలాకి ఎక్కడ? మొదటి పుస్తకం ఆదికాండం పాత నిబంధనలో, మలాకి చివరి పుస్తకం. ఇప్పుడైనా చేయండి కదా.
అలాగే తన సంతానంలో కూడా దేవునికి భాగం ఇచ్చాడు. ఒకే ఒక కొడుకు పుడితే ఆ కుమారుని మొరియా పర్వతం మీద బలిగా ఇమ్మంటే నేను ఇవ్వను ప్రభా అన్నాడా? ఇస్తాను ప్రభా అన్నాడు. కాబట్టే దేవుడు అబ్రహాంను అంతగా ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియానిటీ మైనారిటీయా మెజారిటీయా? మెజారిటీ అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు అనుకోబాకండి, ఎవరు కూడా మనం మైనారిటీ కాదండి. దేవుడు చెప్పింది నువ్వు నేను చేస్తే తలగా పెడతాడే కానీ దేవుడు తోకగా మనల్ని పెట్టే దేవుడు కాదు. అందుకనే ఫలించాలన్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు. మీరు మహింపరచబడతారు, తండ్రి కూడా మహింపరచబడతాడు. కాబట్టి మీరు ఫలించండి. అంజూరపు చెట్టులాగా మీరు ఉండొద్దు. ఫలితాలు లేనటువంటి క్రైస్తవ్యం దేవునికి అనుకూలం కాదు. అందుకనే ప్రభు ఏమంటాడంటే, ఇప్పుడే గొడ్డలి వేరు చెట్ల అంచున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. అది కూడా మనం చూసుకోవాలి. మనం దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మన కుటుంబాలు ఫలించాలి, మన పిల్లలు ఫలించాలి, మన సంఘాలు ఫలించాలి. క్రైస్తవులమైనందుకు మనం ఎక్కడున్నా కూడా దేవుని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూపించేటువంటి స్థాయి మనం సంపాదించాలని దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి అది సాధ్యమేనంటారా? దేవుడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 7 వరకు మనం చూస్తే అక్కడ ఒక ద్రాక్ష తోట ఉపమానాన్ని చెప్తాడు ప్రభు. ఇశ్రాయేలీయుల గురించి ఆ మాటలు ఏమంటాడంటే, ఒక ద్రాక్ష తోటిని నేను తొలిపించాను, దానికి ఎరువేశాను, దాన్ని బాగా సాగు చేశాను. అయితే ఆ ద్రాక్ష చెట్టు ఏం చేసిందంటే కారు ద్రాక్షలు కాసింది. ఏ ద్రాక్షలు కాసిందంటండి? కారు ద్రాక్షాలు. మనం కూడా దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకు సంపాదించుకోవడానికి శక్తిని ఇస్తున్నాడు, పని చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఇస్తున్నాడు, మనకు కావలసినటువంటి అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. అయితే మనం ఫలించకపోతే దేవుడు ఊరుకుంటాడంటారా? చేయాలి ప్రియ దేవుని సంగమా. ఈ రాత్రికాల సమయంలో మనం ఖచ్చితంగా, అందుకని అంటాడు నేటి పాత నిబంధన పాఠంలో, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? ఖచ్చితంగా సంఘం దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి భయపడి దేవునిలో మనం గనక బలపడితే ఇటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రభు మనకు సహాయం చేస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం. మన నమ్మకం మనకి ఏం చేయాలంటే ఫలితాన్ని కలిగించాలి కదండి. విశ్వాసం అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవైనటకు రుజువు. అలాగే దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు వారి జీవితంలో చేసేటువంటి కార్యం ఏంటంటే, హెబ్రీ 11:6లో మనం గమనిస్తే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవలని కదా. మనం వస్తున్నాం మందిరానికి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, చర్చి సెంటర్డ్ క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, దేవాలయానికి క్రమంగా వస్తున్నాం. అయితే ఎంతవరకు ఫలిస్తున్నాం? ఎక్కడ లోపం ఉంది? దేవునిలో ఉందా, మనలో ఉందా? దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఎవరిలో లోపం ఉందంటే మనమే. మనలోనే అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయనేటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. నేను దేవుని నమ్ముకున్నానండి, చర్చికి వెళ్తాను, బైబిల్ ఉంది మా ఇంట్లో, బైబిల్ నేను చదువుతాను అంటే కుదరదు కదా. దేవుని వాక్యంలో చెప్పింది మనం చెయ్యాలి. అందుకని ఫలించడానికి దేవుడు 3 మార్గాలు బైబిల్లో. మొట్టమొదటిది, ముందు ఆనందించాలి, దివారాత్రం దాన్ని ధ్యానించాలి. 1వ కీర్తనలో క్లియర్గా చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున అపహాస్కులు కూర్చోటను యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు. ఈ అంజూరపు చెట్టులాగా ఉన్నాడు. ఏ కాలంలో అయినా ఫలిస్తాడు, కరువులో ఫలిస్తాడు కదండి. ఇర్మియా గ్రంథంలో కూడా అదే అంటాడు, వర్షము లేని సంవత్సరమున చింతనందడు కాపు మానడు. ఎవరు? యెహోవాను నమ్ముకునేవాడు. అసలు మనం ఏ శరీరాన్ని కూడా ఆధారంగా చేసుకోకూడదండి క్రైస్తవులు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకొని
శరీరాలను తనకు ఆధారంగా చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు. మాకు ఆ రాజకీయ నాయకులు తెలుసండి, లేకపోతే మాకు గొప్ప గొప్ప వాళ్ళు తెలుసండి, లేకపోతే మాకు చాలా పెద్దోళ్ళు తెలుసండి అనే మాట అసలు క్రైస్తవులుగా మనం వాడడానికి దేవుడు ఒప్పుకోడండి. మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నాకు దేవుడు తెలుసు, నాకు యేసయ్య తెలుసు, నేను యేసయ్యకి చెప్పుకుంటాను కదండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఎవరికి చెప్పుకున్నారు వాళ్ళు? ఎవరితో మాట్లాడారు? ఏమని చెప్పారు వాళ్ళు? మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. దానియేలుకి ఇబ్బంది వచ్చింది, ఎక్కడ పోయి చెప్పుకున్నాడు? అనుదినము కిటికీలు తెరుచుకున్నాడు యెరూషలేము తట్టు, ముమ్మారు మోకాళ్ళు వంగి ప్రార్థన చేశాడు, సింహాల నోళ్ళు దేవుడు మూశాడు. ఈ రోజుల్లో సంఘం సమాజం ఎట్లుందంటే, ప్రార్థన చేసే వాళ్ళకంటే ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండి. ఎవరైనా గొప్ప భక్తుడు మన చర్చికి వచ్చాడు అనుకో, వెళ్తారా లేదా? అదే సమయంలో మన ఇంటికాడ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కాపాడ్డా? అసలు పాస్టర్లను అసలు నమ్మకండి. ఒకరోజు వాకాళ్ళలో మా ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు. నేను పాస్టర్ అవ్వలేదు అప్పుడు. నేను అప్పుడే వాక్యం చదువుకుంటా, దేవుని అప్పుడే ఎదుగుతున్నటువంటి దినాలు. ఆయనకి మంచి భోజనం పెట్టాం, కానికిచ్చి నేను ఏం అడిగానంటే, నా 4 బిడ్డలు, చిన్న బిడ్డలు, పాస్టర్ గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ చాలా తప్పు బ్రదర్, అలా అడగబాకండి, నేను ఆ టర్నింగ్ దాటిపోతే మేము మర్చిపోతాను. మీరు ప్రార్థన చేసుకోండి, మీరు మీ బిడ్డల మోకాళ్ళకి ప్రార్థన చేసుకోండి, మీ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి, మీకు ఏ కష్టాలు వచ్చినా చేతులు పట్టుకొని గొలుసు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు. మన వాళ్ళకి ఏంటంటే పాస్టర్ గారి మీద వేస్తాడు, పాస్టర్ గారు చల్లగా నిద్రపోతాడు. అంటే ప్రవీణ్ రాజు గారు చాలా మంచివాడు, నా స్నేహితుడు. ముఖ్యంగా సమాజంలో అదే జరుగుతుంది. ఎందుకంటే మనకు సమర్థనం అన్నమాట ప్రార్థన చేయడానికి. మా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన, అసలు చాలా సంస్థలు కూడా అట్లా చేసాయన్నమాట. ఇంత డబ్బు కట్టండి, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈయన సినిమా చూస్తూ ఉంటాడు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయనకి మరి దేవుడు ఆశీర్వదించాలి, ఎంబీబీఎస్లో సీట్ రావాలి, ఈయనకి ఇంజనీరింగ్లో ఈయనకి ర్యాంక్ రావాలి, పెద్ద ప్లేస్మెంట్ రావాలి. ఈయనేమో సినిమా పోతుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఎవరిని అడిగితే, మా మమ్మీ నాకు డబ్బులు కట్టింది, అక్కడ మా కోసం ప్రేయర్ పార్ట్నర్స్ ప్రార్థన చేస్తున్నారు, నేను మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటా. తిరిగే పని అంటారా? అందువల్లే చాలా కుటుంబాలు సఫల్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. మనం ప్రార్థన చేస్తే దేవుడు కాదంటాడా? మనలో ఎవరికైనా దూరంగా ఉండే దేవుడా? మనకు ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఒకే మాట అంటాడు, ఎందరూ తన నామాన్ని బట్టి మొరపెడతారో వారందరి పట్ల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. మంకులు ఒక ఆయన అడిగేవాడు, ఎంతమంది ప్రార్థన వింటాడు రా దేవుడు? ఇక్కడ మీ ఆంటీ ప్రార్థన చేసి, అక్కడ నువ్వు చేసి, అక్కడ ఆయన చేసి ఎంతమంది ప్రార్థన వింటాడంటే, ఎంతమంది ప్రార్థనకైనా సమాధానం చెప్పేటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రియులారా, అందుకనే మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ప్రార్థనకి మించినటువంటి ఆయుధం ఈ లోకంలో ఏది కూడా లేదు. అసలు యేసుక్రీస్తు ప్రభు సీక్రెట్ చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు ఎలాగా? ఆయన ఎక్కడైనా ఓడిపోయాడా? ఆయన సాతాను శోధించలేదా? ఆయన శత్రువులు దాడి చేయలేదా? ఆయన సిలువ కేసి మేకలేసి కొట్టేయలేదా? ఆయన తలన మీద ముళ్ళ కిరీటం పెట్టి దిగ్గొట్టలేదా? చచ్చేట్టుగా ఆయన కొరడా దెబ్బలతో కొట్టేయలేదా? ఎలా బ్రతకగలిగాడంటే, ఆయన సీక్రెట్ అంతా ఏంటంటే ప్రియులారా, ఫిబ్రవరి 5:7 ఎవరైనా చదవండి దేవుని బిడ్డలారా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క విలువైనటువంటి ఆత్మీయ జీవితం రహస్యం ఏంటంటే, శరీరధారి అయిన దినములలో ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా కదా. యేసయ్యకి సహాయం చేయడానికి ఎవరున్నారండి? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ప్రార్థనతోనూ, కన్నీళ్లతోనూ, యాచనలతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి భయభక్తులు కలిగి ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి హీ యాక్సెప్టెడ్. ఎక్కడైనా ఓడిపోయాడా ప్రభు అండి? ఎక్కడైనా ఆయన ఓడిపోయినట్టు చరిత్రలో చూడగలమా? మరణం ఆయన బంధించగలిగిందా? సిలువ ఆయన ఆపగలిగిందా? శత్రువులందరూ కూడా ఆయన మరణంలో బంధించగలిగారా? ఎక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే ప్రార్థన. ఉదయకాలం ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన. ఈరోజు మన కుటుంబాలను దేవుడు ఎందుకు లేవనెత్తాడండి? మన సంఘాలను దేవుడు ఎందుకు లేవనెత్తాడు?
ఎక్కడైతే మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంటారో దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆదిమ అపోస్తలులకి ఏముండిందండి ఆధారం? యేసయ్యను చంపిన తర్వాత, యేసయ్య పునరుద్ధానుడై లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఏక మనసుతో ఆదిమ క్రైస్తవ సంఘం చేసినటువంటి ప్రార్థన. వాళ్ళు ఎలా తయారయ్యారు? భూలోకాన్ని తలక్రిందులు చేసే వాళ్ళుగా తయారయ్యారు. దక్షిణాంధ్ర లూథరన్ సంఘాన్ని దేవుడు ఆ విధంగా చేయునుగాక. హల్లెలూయా. రాబో దినాల్లో దక్షిణాంధ్ర లూథరన్ సంఘం మండునుగాక. అలాంటి ప్రార్థనా పరులు లేచినప్పుడు ప్రియులరా సంఘాలు ఉజ్జీవించబడతాయి. అంతేగాని మనం ఎన్ని చేసినా కూడా బాహాటంగా ప్రార్థన చేయకుండా ఎన్ని ఆర్భాటాలు మనం చేసినా దేవుని కార్యాలు మనం చూడలేం ప్రియులరా. అందుకని మనం దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే దేవుని వాక్యాన్ని వినేవారుగా కాకుండా, బోధించేవారుగా కాకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఈ శ్రమ కాలంలో పాస్టర్లకు శ్రమ ఏంటంటే 7 మాటల గురించి. 7 మాటలు ఎవరికి ఇవ్వాలి కదా? పెద్ద బాధ. ఎవరికైనా నీగిపోతే ఇంకంతే, సిలువే పాస్టర్ ఆ రోజు కదా. చాలా ప్రాబ్లం. నేను ఒకటి చెప్తుంటా ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం ఏసీలో ఫ్యాన్ కింద చక్కగా ఉదయాన్నే మంచిగా టిఫిన్ తినేసి కడుపు నిండా వస్తా మజ్జిగో లస్సియో దాగి చల్లగా వచ్చి మొదటి మాట ఇది అని చెప్పడం కాదు. అందరిని కూడా ఏసీలాగా సిలువ కట్టేస్తాం. అప్పుడు చెప్పండి, చెప్తారా? కట్టేస్తానంటే అయినా చెప్తారు కొంతమంది. అప్పుడు కూడా చెప్తారు ఏసీలాగా చీల్ల కొట్టేస్తామంటే ఒకరు కూడా రారు. అందుకని ప్రభు అన్నాడు, వాక్యం చెప్పడం సులభం, వాక్యం చదవడం కూడా సులభం. అనర్గళంగా 2.5 గంట కాదు 4 గంటలు కూడా వాక్యం చెప్పమని చెప్తాం. ఒక్క మాట మనం చేయగలమా? కుడి చెంప కొట్టినవాడికి ఎడమ చెంప చూపించగలమా? 4 ఉతకతాం ఖచ్చితంగా కదా. మనం ఇక్కడ ఏం చెప్తామంటే వాక్యం చెప్పేటప్పుడు క్షమించాలండి, ప్రేమించాలండి, మర్చిపోవాలండి. నేను ఎట్ట మర్చిపోతానా? నేనా? ఇది మానవ నైజం. అందుకే ప్రభువుకి తెలుసు మన సంగతి ప్రభు ఎప్పుడు చూశాడంటే ఆదిలోనూ చూశాడు. నరిని హృదయంలో నీ ఆలోచన కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. దేవుడు చూశాడు, దేవునికి తెలుసు. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా మనం డీల్ చేస్తూ వస్తాడు పిల్లలు. అందుకని మనం ఫలించే విషయంలో మరి దేవుని వాక్యం దివారాత్రి ధ్యానించాలి, వాక్యాన్ని మనం అవలంబించాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి. 7 మాటల ప్రకారం మనం చేయగలమా? తల్లిదండ్రులు మనం అంత బాగా ఏసయ్యలాగా చూడగలమా? మనల్ని కొట్టిన వాళ్ళని క్షమించగలమా? పరదేశకు పోయేటువంటి భక్తి మనకుందా? ఇవన్నీ మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే 7 మాటలు చెప్పడానికి ఎవరు ముందుకి రారు అసలు. అలాంటిది ప్రియులారా. కాబట్టి రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాలయ శుద్ధీకరణ. చివరిగా నేను త్వరగా ముగిస్తాను ప్రియులారా. మరి దేవాలయ శుద్ధీకరణ ఆ రోజు సోమవారం చేసినటువంటి మొట్టమొదటిది అంజూరపు చెట్టును శపించాడు, అది ఎండిపోయింది. దాని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మనం ఎండిపోకూడదు, మనం ఫలించాలి. ఎప్పుడు ఫలాలతో నిండినటువంటి కుటుంబాలుగా, సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. రెండవది దేవాలయ శుద్ధీకరణ చేశాడు ఆయన. ఇంకా 3 రోజుల్లో సిలువ ఎక్కబోతాడు. తండ్రి ఇంటి పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, కీర్తనాకారుడు అంటాడు, నా తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన కడుపులో తపన. దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆలోచన, అలాంటి ఆలోచన తనకి ఎప్పుడైతే వస్తుందో నేరుగా యెరూషలేంకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి అంతా కూడా పూర్తిగా వ్యాపారి పిల్లిగా మార్చేశారు. పావురాలు అమ్మేవాళ్ళు, గోవలు అమ్మేవాళ్ళు, రోకలు మార్చేవాళ్ళు, వాళ్ళ బలాలతో నిండిపోయినాయి. కానీ మోకాళ్ళకు స్థానము లేదు. కానీ మందిరం ఎలా ఉండాలి? మందిరాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేయమన్నాడు? మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. దేవుని మందిరం అంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి, కానీ పరలోకపు గవినిగా ఉండాలి. కానీ అది వ్యాపారి పిల్లిగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడండి? అందుకే ఆయన ఏం చేశాడు? బల్లలన్నీ కూడా తోసేశాడు. తాళ్ళు పేడి వ్యాపారస్తులందరినీ బయటకు తరిమేశాడు. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారి పిల్లిగా చేశారు, దీన్ని మీరు ప్రార్థన మందిరంగా చూడాలని ఆశపడుతున్నాను. ఈరోజు కూడా ప్రియులారా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుని మందిరం అంటే పరలోకపు గవిని. యాకోబుతో అంటాడు,
ఆ బేతేలు అనుభవంలో మరి దేవుడిని దేవదూతల పైకి క్రిందికి ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు, దేవుడు చూస్తున్నప్పుడు, యాకోబు చూస్తున్నప్పుడు, మరి యాకోబు నిద్ర మేలుకొని లేచి ఏమంటున్నానంటే, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. మరి పరలోకపు గవిని అంటే ఇక్కడ ఎక్కడికి పోవాలంటే సీయోన్లో కళ్ళు తెరవాలి కదండి. మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి? మందిరం అంటే అర్థం ఏంటంటే దేవాలయం అంటే పరలోకానికి పౌరులను తయారు చేసేటువంటి ఒక కర్మాగారం. ఈ చర్చిలో ఎవరు తయారు కావాలి? ప్రతి ఒక్కరు కూడా పరలోక పౌరులుగా తీర్చిదిద్దబడాలి. 84వ కీర్తనలో చక్కగా కీర్తనకారుడు అంటాడు, ప్రియులారు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరావరణాలు చూడాలని నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం ఎంతో ఆనందంతో కేకలేస్తున్నాయి. అక్కడ మనం చదువుకుంటా పోతే, వారు నానాటికి బలాభివృద్ధి చెందుదురు, వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. రెగ్యులర్గా మనం చర్చికి వచ్చే కొద్దీ ఏమవుతామంటే మన ఆత్మీయ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది కదా. మన పాపాలన్నీ క్షమించబడతాయి, ఎంతో వాక్యం నేర్చుకుంటాం, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాం, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, దేవుడు మనల్ని బలపరుస్తుంటాడు, మన కన్నీళ్ళకి దేవుడు జవాబిస్తూ ఉంటాడు, ఎంతో బలపరచబడతాం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ ఆవరణలు ఒక దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం. అలాంటి పరిస్థితి మందిరంలో కనబడాలి ప్రియులారా. అలాంటి పరిస్థితి దేవాలయాల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అడుగుపెట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత సీయోనులో కళ్ళు తెరవాలి. కాబట్టి చూడండి ప్రియులారా, మరి అటైతే దేవుని మందిరానికి ఏంటి అనుకూలం? కీర్తనలు 93వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. మందిరానికి అనుకూలమైంది పరిశుద్ధత, హోలీనెస్. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. మందిరంలో, దేవాలయంలో ఎప్పుడు కూడా వ్యాపారం అనేది జరగడానికి దేవుడు ఇష్టపడడు. ఎప్పుడు కూడా దేవుని మందిరాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధతతో నిండిపోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. దేవాలయాన్ని కూడా, దేవుని మందిరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాలి పిల్లలు. మిషనరీలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాల్లో వాళ్ళు జర్మనీ నుంచి భారతదేశానికి వచ్చి ఈ యొక్క పరిచయం ప్రారంభించిన తర్వాత ప్రతి చర్చిలో ఆర్గన్ పెట్టారు. ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఆర్గన్లన్నీ? ఎక్కడి నుంచి తెచ్చారండి? జర్మనీ నుంచి తెచ్చారు. మన ఆర్గనిస్ట్ గారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్న కీబోర్డ్ చెడిపోతే మెడ్రాస్కి ఎత్తుకుపోవడానికి ఇబ్బంది పడతాం. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక కారు పెట్టాలి, లేకపోతే వ్యాన్ పెట్టాలి, తీసుకుపోవాలి. జర్మనీ నుంచి జర్మన్ రీడ్ ఉండి ఆర్గన్లు తెచ్చి ఇంత చిన్న భారతదేశంలో పెట్టి ఇంత పెద్ద లిటర్జీ మనకి ఇచ్చిపోయారు వాళ్ళు కదా. ఈరోజు లూథరన్ చర్చ్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి సంఘాలు. ఈరోజు ఈ సంఘాల్లో ఏం జరుగుతుంది? భక్తి కలిగిన వాళ్ళకందరూ ఏమైపోయారు? ఏదైనా జరిగేటప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. సంఘం ప్రియులారా, దేవునికి అనుకూలంగా ఉండేటువంటి ప్రతిదీ కూడా మనం జరిగించాలి. ఏది జరిగినా దేవుని మహిమ కొరకు జరగాలి. ఏ కార్యం జరిగినా దేవుడు గణపరచబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి, దేవుని కార్యాలు విస్తరించాలి. 150 ఇయర్ సెలబ్రేషన్ జరిగినప్పుడు తిరుపతిలో మిషనరీలు వచ్చి ఒక మాట అడిగారు, ఎన్ని ప్యారిష్లు ఉన్నాయండి అని అడిగారు. 30 ప్యారిష్లు ఉన్నాయని చెప్పారు మనోళ్ళు. 150 సంవత్సరాలకి ఎన్ని ప్యారిష్లు ఉన్నాయంట? 30 ప్యారిష్లు. తలదించుకున్నారు అందరూ. కనీసం 150 సంవత్సరాలకి 150 ప్యారిష్లన్నీ కూడా అవలేకపోయాయి. ఎందుకు అవలేకపోయాయి అంటే వ్యాపారం అది ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య ప్రారంభించాలి, పరిచర్యకి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకు వస్తుందంటే అలాగా, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తే, ఎందుకు శత్రువు ఆ విధంగా మందిరాల మీదకి వస్తాడు? మందిరాలు ఎందుకు పాడైపోతాయి? మందిరాల్లో దేవునికి అనుకూలమైనవి ఎందుకు జరగవంటే ప్రియులారా, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో ఏం రాయబడిందో చూడండి. జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు కనుక
పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపము. సాతాను క్రియలు ఎందుకు జరుగుతాయి మందిరాలు అంటే? ధర్మశాస్త్రాన్ని మనుషులు అతిక్రమించడం వల్ల. శత్రువు వచ్చి ఏం చేస్తాడంట? మందిరాల్ని ఆక్యుపై చేసుకుంటారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు. కానీ యేసయ్యకి అది ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మందిరం యొక్క మోటివ్ ఏంటంటే పాతాళలోక ద్వారాలు ముయ్యబడాలి. ఇక్కడ జరిగేటువంటి పరిచర్య ద్వారా ఏం జరగాలి? ఇక్కడ వ్యాపారం జరగకూడదు, అంతేగాని దేవునికి వ్యతిరేకమైన పనులు జరగకూడదు. ఇక్కడ ఏం జరగాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో ప్రభు ఏం చెప్పాడు ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే అక్కడ నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరంలో జరిగేటువంటి పని వల్ల ఏమవ్వాలంటే పాతాళలోక ద్వారాలు దీని ఎదుట నిలవకూడదు. అంత పని జరగాలి మందిరంలో. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా పాతాళానికి పోకూడదు, అందరూ దేవుని రాజ్యానికే పోవాలి. అంటే అంతగా దేవుని మందిరం పరిచర్య జరిగించాలి, దేవుని సేవ జరగాలి ప్రియులారా. ఎందుకంటే అందుకే ప్రభు ఏమంటాడంటే నా మందిరాన్ని కనుక పాడైతే నేను వాళ్ళని కూడా పాడు చేస్తాను. మందిరాన్ని ఎవరు కూడా పాడు చేసిన దేవుడు ఒప్పుకోడు ప్రియమైన వాళ్ళ. అందుకనే దేవుడు ఏమంటాడంటే మొదట మన జీవితాలు మందిరంగా మార్చబడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయము 16-17 వచనాలు కూడా మనం చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే అప్పుడు తప్పకుండా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, మనం మొదట విశ్వాసులమైనటువంటి మనమే దేవుని మందిరం కదా అనేటువంటి మనస్తత్వంతో మనం అందరం కూడా మొదట మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో దేవుని మందిరాలన్నీ కూడా చక్కగా దేవుని మహిమ కొరకు వినియోగించబడతాయి. ఇంకొక మాట మనం చూస్తే మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 4-5 వచనాల్లో మనం చూస్తే మనందరం కూడా ఎలా ఉండాలంటే మొదటి పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును ఉండనట్లు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మనందరం కట్టబడితే ఆటోమేటిక్గా దేవుని మందిరాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. కాబట్టి మనం ఈ పనులన్నీ కూడా మనం చేయాలి. అంతేకాకుండా దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. దేవుని మందిరాన్ని మర్చిపోతే మన జీవితంలో కలిగే అనుభవాన్ని కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కీర్తనలు 137వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5-6 వచనాలు మనం చదువుకున్నాం ప్రియులారా. 137, 5-6 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. ఏం రాయబడిందో చూడండి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చేయి తన నేర్పును మర్చిపోతుంది. యెరూషలేమా, నా ముఖ్య సంతోషం కంటే నేను నిన్ను హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా దవడకు అంటుకొనును గాక. అంటే మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, చాలా బలహీనలు పడిపోతాం. మన కుటుంబాల కంటే దేవుని మందిరం బాగుండాలి. మన వ్యక్తిగతమైనటువంటి మన జీవితాల కంటే దేవుని సన్నిధి బాగుండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవునికి మహిమకరమైన రీతిలో పరిచర్య జరుగుతుండాలి. అలాగే మనం జీవించగలిగితే ప్రియులారా ఖచ్చితంగా
దేవుడు మనల్ని దీవిస్తాడు, బలపరుస్తాడు. మనందరం ఫలిస్తాం, మన కుటుంబాలు ఫలిస్తాయి, సంఘాలు ఫలిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు. అలాగే దీవించబడినట్లు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తన దివ్యమైన కృపను సహాయమును మీకందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.